ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరీ సోదరులారా, కిందటి పాఠంలో యొర్దాను నదిని గురించి కొన్ని మాటలు విన్నాము. యొర్దాను ఒక సంకేతమై మనకు ఒక సత్యాన్ని బోధిస్తున్నది. ఈ విషయం యెహోషువ గ్రంథంలో తేటగా చెప్పబడింది. యొర్దాను దాటితేనే కాని కనానులో ప్రవేశించలేము. యొర్దానుకు యువతల అరణ్యం, అవతల కానాను. అనగా మనం యొర్దానుకు యువతల అరణ్యంలో ఉన్నాము. యొర్దాను దాటితే పరమ కనానులో ప్రవేశిస్తాము. అరణ్యంలో అంతా దరిద్రమే, కనానులో మహిమైశ్వర్యం. ఇశ్రాయేలీయులు యొర్దాను దాటాలి. యొర్దాను నదిలో రాళ్లు వేశారు, అనగా అది యేసు మరణాన్ని చూపుతోంది. ఆ రాళ్లు తరువాత తీసివేశారు. అవి యేసుక్రీస్తు పునరుత్థానాన్ని చూపుతాయి. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల ద్వారా మనకెన్నో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు లభిస్తాయి. మనము క్రీస్తుతో సమాధి చేయబడ్డాము. ఆయనతో తిరిగి లేచాము. ఆయనతో సంయుక్తమయ్యాము. ఈ విధంగా పరలోక ఆశీర్వాదాలను అనుభవిస్తున్నాము. 2.5 గోత్రాలు అనగా రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం యొర్దానుకు యువతల భూభాగాన్ని కోరుకున్నారు. వారు యొర్దానును దాటలేదు. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం, వారు ఆ సముద్రమునకు అవతల ఉన్న గెరాసీనుల దేశానికి వచ్చారు. ఈ గెరాసీనులు ఎవరు? వీరినే గదరీయులు అంటారు, అనగా గాదు గోత్రికులు. వీరు యొర్దాను తీరాన స్థిరపడిపోయారు. వీరు పందుల వ్యాపారం చేశారు. ఒక వ్యక్తిలో నుండి దయ్యాన్ని వెళ్లగొడితే తమ పందులు నష్టపోయాయని యేసును ఊరు విడిచి వెళ్లిపోమన్నారు. యొర్దాను దాటని వారికి ఇదే సంభవిస్తుంది. దాటితే వాగ్దత్త భూమి, దాటకపోతే అరణ్యం. సోదరుడా, సోదరి, నీకేమి కావాలి? అరణ్యమా, పరలోకమా? ఇప్పుడు మనం 33వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయమంతా ప్రయాణాల వివరాలు. 40 సంవత్సరాల ప్రయాణం. అందులో ఏమేమి జరిగిందో దేవుడు రాయించలేదు. అవసరమైనంత మట్టుకే రాయించాడు. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 1వ వచనం, మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఈజిప్టు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణాలు ఇవే. ఇవన్నీ ఊర్ల పేర్లు. మీరు చదువుకోవచ్చు. ఎవరికైనా ఉచ్చారణ దోషం, బలహీనత ఉంటే ఈ పేర్లన్నీ కొన్నిసార్లు చదవండి. మీ ఉచ్చారణ బాగుపడకపోతే మమ్మల్ని అడగండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 25 నుండి 28వ వచనం వరకు ఇప్పుడు వినండి. వారు తిరిగిన స్థలాల పేర్లు కొన్ని మచ్చుకు మీకు వినిపిస్తాను. హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగారు. మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగారు. తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగారు. తారహులో నుండి బయలుదేరి మిత్కానులో దిగారు. ఇది వరుస. బయలుదేరారు, దిగారు. మీరు రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు బండి ప్రతి స్టేషన్లో ఆగుతుంది. దిగేవారు దిగుతుంటారు, ఎక్కేవారు ఎక్కుతుంటారు. ఇశ్రాయేలీయులు ఎన్నో స్థలాలకు బయలుదేరారు. ఎన్నో స్థలాలలో దిగారు. ఈ అధ్యాయమంతా ఏకబిగిన చదవండి. బయలుదేరారు, బాగానే ఉంది. దిగారు, అది బాగానే ఉంది. కాని దిగి అక్కడ ఏమి చేశారో చెప్పబడలేదు. అందుచేత ఆ వివరాలు మనకు తెలియవు. విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన మన స్నేహితులు
మనతో తమ అనుభవాలు పంచుకుంటారు. ఏవేవో స్థలాలు చూశామని వందల కొలది ఊళ్ల పేర్లు ఏకరువు పెడతారు. మనకైతే అందులో కొన్ని పేర్లు చెప్పటానికి నోరు కూడా తిరగదు. ఊరికే ఊరి పేర్లు చెప్పి విసిగించటం కంటే అక్కడ వారు ఏమి చేశారో చెబితే బాగుండేది. అయితే ఇశ్రాయేలీయులు ఆయా ఊర్లలో చేసిన ఘనకార్యాలేమీ లేవు గనక దేవుడు చెప్పలేదు. అయితే నా ప్రియ సోదరీ సోదరులారా, ఈ అధ్యాయం ఒక రోడ్డు మ్యాప్ లాగా ఉంది. దేవుడు వారి ప్రయాణ స్థలాలన్నింటినీ ఎంత శ్రద్ధగా గమనిస్తున్నాడో మనం నేర్చుకుంటున్నాము. దేవుడు ప్రతి మజిలీలో వారితో ఉన్నాడు. వారు ఆగిన చోట ఆయన ఉన్నాడు, సాగిన చోట ఉన్నాడు. తన ప్రజల ప్రయాణములలో ప్రయాసలలో ఆయన ఉన్నాడు. వారి యావద్బాధలో ఆయన బాధ చెందాడు. సోదరుడా, సోదరి, నీవు యేసుతో ఎంత దూరమైనా వెళతావా? వెళ్లగలవా? యేసుతో ఎక్కడికైనా వెళతానని పాట పాడతావా? పాట పాడుతూ సగం దూరం వెళ్లి మానేస్తావా? అలాంటి పాటలు పాడొద్దు. యేసు నాతో ఎక్కడికైనా వస్తాడు అని పాడు. ఆయన నమ్మకమైన వాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, నిన్ను ఏమాత్రమూ విడువను, నిన్ను ఎన్నడునూ ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా. వారు బయలుదేరారు, దిగారు. బయలుదేరినప్పుడు దేవుడు వారితో ఉన్నాడు, దిగినప్పుడు దేవుడు వారితో ఉన్నాడు. ఆయన వారితోనే ఉన్నాడు గాని వారు ఆయనతో వెళ్లని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారి హృదయాలు తిరుగుబాటు చేస్తున్నాయి. కాని ఆయన మాత్రం వారిని విడువలేదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు మనకు సదాకాలం తోడై ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం, మిమ్ములను అనాథలనుగా విడువను, మీ వద్దకు వస్తాను. అవును, ఆయన వచ్చాడు. పరిశుద్ధాత్మను పంపాడు. పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసిలో జీవిస్తున్నాడు. నీవు దేవుని బిడ్డవైతే ఆయనను ఎలా తప్పించుకోగలవు? ఆయన నీలోనే ఉన్నాడు కదా. ఆయన నీతో మాత్రమే కాదు, నీలో ఉంటాడు. నీవు తొట్టిల్లవచ్చు, పడిపోవచ్చు, కాని ఆయన మనలను విడువడు, ఎడబాయడు. ఇప్పుడు ఈ అధ్యాయం ముగింపులో భూమిని గూర్చిన పంపకాల విషయమై మోషే ఒక క్రమాన్ని ప్రతిపాదిస్తున్నాడు. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 51 నుండి 56 వచనం వరకు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు, నీవు ఇశ్రాయేలీయులకు చెప్పు, వెళ్ళు, మీరు యొర్దానును దాటి కనాను దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుటి నుండి వెళ్లగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనం చేసి వారి పోత విగ్రహములన్నింటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నింటినీ పాడుచేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసించాలి. ఏలయనగా దానిని స్వాధీనపరుచుకొనున్నట్లు ఆ దేశాన్ని మీకిచ్చాను. మీరు మీ వంశాల చొప్పున చీట్లు వేసి ఆ దేశాన్ని స్వాస్థ్యములుగా పంచుకోవాలి. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యం, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యం ఇవ్వాలి. ఎవరి చీటీ ఏ స్థలం మీద పడుతుందో వానికి ఆ స్థలమే వస్తుంది. నీ తండ్రుల గోత్రాల చొప్పున మీరు స్వాస్థ్యాలు పొందాలి. అయితే మీరు మీ ఎదట నుండి ఆ దేశ నివాసులను వెళ్లగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిస్తారో వారు మీ కన్నులలో ముండ్లుగా, మీ ప్రక్కలలో శూలములుగా ఉండి మీరు నివసించే ఆ దేశంలో మిమ్మును బాధ పెడతారు. నేను వారికి చేయదలంచినట్లు మీకు చేస్తానని వారితో చెప్పు. ఈ మాటలు మనకు అర్థం కావాలంటే ఎంతో విశ్వాసం ఉండాలి. అసలు సంగతి ఏమిటంటే, ఈ భూమి దాని సర్వసంపూర్ణత దేవునిదే. లోకము దాని నివాసులు అంతా యెహోవావే. ఇది ఆయన భూమి. లోకములో నివసించే మనుష్యులందరూ ఆయన సృష్టే. ఏమి జరగాలో ఆయనే నిర్ణయిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. ఆయన తన ప్రజలకు ఆజ్ఞ జారీ చేస్తాడు. మీరు వెళ్ళండి, వారి ప్రతిమలను విగ్రహాలను ధ్వంసం చెయ్యండి అన్నాడు.
ఉన్నత స్థలములలో అనేక రకాల ప్రతిమలను నెలకొల్పారు. విగ్రహారాధనతో పాటు లైంగిక నైతిక భ్రష్టత్వం కూడా ప్రజలను పెడదోవ పట్టించింది. కనానీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక విలువలు బొత్తిగా లేవు. విగ్రహారాధన వారి నైతిక జీవితాన్ని శరీరానుసార ప్రవృత్తికి మార్చింది. కనానీయులలో సుఖరోగాలు ఎక్కువ. ఏ జాతిలో కాని ఏ మతంలో కాని లైంగిక జీవిత పరిశుద్ధత లేకపోతే అరిష్టం ప్రాప్తిస్తుంది. ఈ కనానీయులు తమ భ్రష్ట జీవిత విధానాలతో ప్రపంచంలో పేరెన్నికగన్నారు. ఈ రోజున లోక పరిస్థితి అలాగే ఉంది. అందుకే దేవుడు మనం వారికి వేరై ఉండాలని కోరుతున్నాడు. లోకములో మనమున్నాము కాని లోక సంబంధులము కాము. దేవుడు కనానీయులను తొలగించి అందులోనికి తన ప్రజలను ప్రవేశపెట్టబోతున్నాడు. ఈ భూమి అంతా దేవుని బిడ్డల ద్వారా ఆయన మహిమతో నిండిపోవాలి. పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద కూడా ఆయన సంపూర్ణ చిత్తం నెరవేరాలి. దేవుడు ప్రతి తరములోనూ తనను గురించిన సాక్ష్యం కొంచెమైనా ఉండనిస్తాడు. రాబోయే తరాలను కాపాడాలని దేవుని చిత్తం. దేవుడు నిర్దయుడని, ఆయన అందరినీ సమానంగా చూడడని ఎన్నటికీ అనుకోవద్దు. ఆయనకు లోబడిన ప్రజలకు గొప్ప భవిష్యత్తు ఉన్నది. సమాధానకర్త అయిన అధిపతి యేసుక్రీస్తు వచ్చినప్పుడు శాంతి రాజ్య సంస్థాపన జరుగుతుంది. అయితే దేవుడు తన చిత్త ప్రకారం కొందరి ద్వారా అవినీతిని అంతమొందిస్తాడు. ఇది దేవుని విధానం. సోదరీ సోదరులారా, ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణం సాహసోపేతమైనది. ఈ అధ్యాయం 11 నుండి 49 వచనం వరకు ఇశ్రాయేలు ప్రజల ప్రయాణమే. అనగా ఈజిప్టు నుండి మోయాబు వరకు వారు తిరిగిన స్థలాలు పేర్కొనబడ్డాయి. ఇదంతా గతానికి సంబంధించింది. అయితే ఇంకా ఎన్నో జరగవలసినవి ముందున్నాయి. ఈ అధ్యాయానికి వ్యాఖ్యానం లేదు. ఇందులో ప్రసంగికులకు బోధకులకు మూలవాక్యాలు కూడా దొరకవు. అయితే ఈ ప్రయాణం ఎంతో వాస్తవికమైనది. వెళ్లిన చోటుకు వెళ్లకుండా ఎన్నెన్నో స్థలాలలో వారు దిగారు. ఇంతవరకు వీరిని నడిపించిన దేవుడు వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత కూడా వారిని నడిపిస్తాడు. వీరు కనాను దేశంలో ప్రవేశిస్తారు, మంచిదే. కాని వీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకొన్నప్పుడు అక్కడ అంతకు ముందే ఉన్న కనానీయులతో లావాదేవీలు పెట్టుకోకూడదు. వారిని ఉండనీయకూడదు. ఉండనిస్తే వారు వీరి కళ్లలో ముళ్ళు, పక్కలో బల్యము అవుతారు. సోదరీ సోదరులారా, సంఖ్యాకాండం 32 అధ్యాయం 22 వచనంలో మోషే అన్నాడు, మీరు నిర్దోషులై ఉండాలి, అప్పుడు ఈ దేశము మీకు స్వాస్థ్యమవుతుంది. ఇశ్రాయేలు ప్రజా దేవుని సన్నిధిలో నిర్దోషులుగా నిష్కళంకులుగా జీవించాలి. దేవుడు పరిశుద్ధము చేసినవి పరిశుద్ధులకే కేటాయించబడతాయి. ఇశ్రాయేలీయుల ప్రయాణ క్రమం గమనించండి. ఇది భౌగోళికం కాదు, ఆధ్యాత్మికం. ఒక చోటు నుండి ఒక చోటుకు కదులుతూ ఉండగా అదే క్రమంలో వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలని దేవుని చిత్తం. మన వ్యక్తిగత జీవితం కూడా ఒక యాత్రే. మనం ఎన్నో చోట్లకు వెళతాము, ఎక్కడెక్కడో ఉంటాము. అయితే ఈ ప్రయాణంలో దినదినము మనకు ఆధ్యాత్మిక అభివృద్ధి కలగాలి. గతంలోకి చూసుకుంటే కొన్ని పొరపాట్లు కనిపిస్తాయి. వాటిని ఇప్పుడే సరిచేసుకొని ముందడుగు వెయ్యాలి. మోషే ఏమన్నాడు? మీరు వాగ్దత్త భూమిలో స్థిరపడకముందు అక్కడ ఉన్న అవినీతి పరులను, దుష్టులను తరిమివెయ్యాలి. వారి విగ్రహాలను నాశనం చేయాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు మనము కూడా అదే విధంగా మన నడతలో పురోభివృద్ధి సాధించాలి అంటున్నాడు. పాత స్వభావాన్ని విసర్జించాలి అంటున్నాడు. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోవాలి. అన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. సమస్తము ఆయన పేరట చెయ్యాలి. దేవునికి విధేయులమై ఉండాలి. యేసుక్రీస్తునందు విశ్వసించిన మనం
ఆయనకు విశ్వసనీయులమై ఉండాలి. ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశించినట్లు మనం కూడా మనలోని దుష్టత్వాన్ని రూపుమాపాలి. మన పాత స్వభావంతో సహజీవనం చేయకూడదు. నూతన జీవితంలో ప్రవేశించి దానిని స్వతంత్రించుకోవాలంటే ఆటంకకరములైన పాప సంబంధమైన అలవాట్లను విసర్జించాలి. సోదరీ సోదరులారా, దేవుని ఆజ్ఞ మీరరానిది. దేవుడు సైన్యములకు అధిపతి. ఇది ఆయన ఆజ్ఞ. కనానీయుల యొక్క దుష్టత్వాన్ని ధ్వంసం చెయ్యాలి. కనానీయులు తమ శిక్షను తామే కొని తెచ్చుకున్నారు. విగ్రహారాధన అనేది కేవలం ఒక క్రియ మాత్రమే కాదు, అది మనిషి లోపల ఉన్న తుచ్చమైన పోలికలకు వ్యక్తీకరణ. రాను రాను అది సైతానీయమై దేవుని నుండి మనుష్యులను దూరం చేస్తుంది. దేవుడు ఇశ్రాయేలును, మోషేను వాడుకొని కనానులో అట్టిది లేకుండా నిర్మూలం చేయటానికి పూనుకున్నాడు. ఆదికాండం 9వ అధ్యాయం 24-25 వచనాలు. కనాను శపింపబడిన వాడై తన సోదరులకు దాసానుదాసుడవుతాడు. ఈ ప్రవచనం ఈ విధంగా నెరవేరింది. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. మాలో ప్రతి ఒక్కరిమీ మీకెంతో కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాము. ప్రభు, మీ మాటలలోని సత్యాలు మా హృదయాలపై పరిశుద్ధాత్మ ముద్రిస్తున్నాడు. మమ్మలను సర్వసత్యములోకి నడిపిస్తున్నాడు. ఆయన మమ్మలను ఎన్నో స్థలాలకు తీసుకువెళ్తున్నాడు. ప్రయాణముల్లో, ప్రయాసముల్లో దేవా, నీ కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఈ రోజున మేము నేర్చుకున్న పాఠాలను మా అనుదిన జీవితాలలో ప్రయోగించి సంపూర్ణ ప్రయోజనం పొందినట్లు మమ్మలను బలపరచుమని, పరిశుద్ధాత్మ నింపుదల నడుపుదల మాకు అనుగ్రహించి ఆధ్యాత్మిక జీవితమందు పురోగతిని సాధించడానికి మీ కృపలు మాపై వర్షించుమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.